ప్రియ సహోదరులారా, 2025 సంవత్సరం గడిచిపోయింది. 2026 సంవత్సరంలో ఆల్రెడీ 3 నెలలు కూడా గడిచిపోవటానికి వస్తున్నాయి. మనం మార్చి నెలలో ఉన్నాం. మరి 2025 సంవత్సరంలో నువ్వు ఎలాగా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉంటూ ఉన్నావా? నీలో ఏమైనా మార్పు వచ్చిందా? ప్రార్థనా జీవితంలో కొంచెం ఎదుగుదల ఉందా? నీ యొక్క విశ్వాసంలో ఎదుగుదల ఉందా? నీ ఇతరులతో సఖ్యతలో ఎదుగుదల ఉందా? లేదా నువ్వు 2025 సంవత్సరంలో ఎలా జీవించావో ఇంకా అలాగే జీవిస్తూ ఉన్నావా? నీ వయసు పెరుగుతూ ఉంది, రోజులు మారుతూ ఉన్నాయి, కాలాలు మారుతూ ఉన్నాయి. మరి నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకో. నీ ఆత్మ ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో. 2025 సంవత్సరంలో నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగా ఉంటే కుదరదు. కాబట్టి టెక్నాలజీ మారుతుంది, ప్రపంచంలో చాలా కొత్తదనాలు చూస్తూ ఉన్న ఊహించినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా కూడా దేవునితో బలపడదాము, ప్రార్థించుదాము, విశ్వాసంలో ఎదుగుదాము, దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చాటి చెప్పుదాము. మన యొక్క మంచి క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా ఇతరులకు మనం మార్గదర్శకంగా ఉందాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసంలో మరి తపస్కాలంలో ఉన్నటువంటి మనము విశ్వాసంలో బలపడదాము, దేవుని ప్రేమను ప్రకటించుదాము, దాన ధర్మాలు చేద్దాము, స్క్రీన్ని పక్కన పెట్టేద్దాము. చాతనైనంత వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేద్దాము. కావున మీ అందరూ కూడా దేవునితో భయపడి బలపడి ఆధ్యాత్మికంగా ఆత్మీయకంగా శక్తిని పొందుకొని దేవుని యొక్క కృపను పొందుకోవాలని ప్రార్థిస్తూ మనమంతా కూడా కలిసి ప్రార్థనలో బలపడదాము, ఆత్మీయంగా జీవించుదాము. దేవుడు మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా దీవించాలని ఈ 2026 సంవత్సరాన్ని మరి మనకు ఆశీర్వాదకరంగా మారాలని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ, మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మీ యొక్క కమెంట్స్ ద్వారా ఇంకేమైనా ఉంటే సలహాలు ఇస్తే వాటి ద్వారా మేము మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.